అది కేరళలోని అడవికి దగ్గరగా ఉండే అట్టికలం అనే గ్రామం. మాయా అనే ఓ 46 ఏళ్ల మహిళ ఒక ఆవును పెంచుకుంటుంది. ఇంట్లోని మనిషిలా చూసుకునేది మాయా. ఆ ఆవు ఇచ్చే పాలపైనే కుటుంబం ఆధారపడి బ్రతికేది. ఆ ఆవే ఆ కుటుంబానికి ఉన్న ఏకైక ఆస్తి. అయితే నవంబర్ 27 సాయంత్రం ఎప్పటిలాగే అడవికి మేతకి వెళ్లిన ఆవు చీకటి పడుతున్న ఇంటికి తిరిగి రాలేదు. దాంతో కంగారు పడిన మాయా ఆవుని వెతకడానికి అడవిలోకి వెళ్లాలని అనుకుంది. దానికోసం గ్రామస్తులను సహాయం కోరగా 64 ఏళ్ల పారుకుట్టి 56 ఏళ్ల డార్లీ అనే ఇద్దరు మహిళలు ఆమెకు తోడుగా వెళ్లారు. అలా ముగ్గురు కలిసి ఆవుని అడవిలో వెతకడం మొదలు పెట్టారు. ఆవును వెతుక్కుంటూ వాళ్లకు తెలియకుండానే చాలా దూరం వెళ్లిపోయారు. ఎంత వెతికినా వాళ్ళకి ఆవు కనిపించడం లేదు. అప్పటికే చాలా చీకటైపోయింది. ఇక దాంతో వెళ్లిన దారినే పట్టుకొని తిరిగి వెనక్కి రావాలనుకున్నారు. కానీ దారి మధ్యలో ఏనుగుల గుంపు ఎదురుపడింది. దాంతో రెండో దారికి మళ్లారు ఆ మహిళలు. అక్కడ మరో ఏనుగుల గుంపు. మళ్లీ మూడో దారి పట్టారు. ఈసారి ఒంటరి ఏనుగు ఎదురుపడింది. దాంతో ఇక దాన్ని కంటపడితే అంతే అని నాలుగో దారికి మళ్లారు. ఎటు చూసినా చిమ్మ